మరి కాసేపట్లో భారత్ ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంస్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడబోతున్నారు. దీంట్లో మన తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇటు తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు, అటు ఆంధ్రకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా పాల్గొనే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్ ఏదైతే ఉందో దానివల్ల భారత్కి చాలా ఇబ్బంది అయితే ఉంది. ఎల్పిజి గ్యాస్ షార్టేజ్, అలాగే చుమురు అది నిల్వలు తగ్గుతున్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. సరే, నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. ఎల్పిజి పెట్రోల్ షార్టేజ్, అలాగే లాక్డౌన్ ఉంటుందా లేదా అనే దాని గురించి, వార్ ఇంపాక్ట్ భారత్లో ఎంతవరకు ఉంది, అలాగే మన భారతీయులు ఎవరైతే గల్ఫ్ కంట్రీస్లో ఇరుక్కుని ఉన్నారో వారి గురించి, అలాగే ఆయిల్ సప్లై అంటే ఇప్పుడు ఎలా అయితే భారత్ ఈ ఆయిల్ సప్లైకి ఇబ్బంది పడుతుందో, సప్లై చైన్ ఏదైతే ఉందో అది ఆగిపోవడం వల్ల, అంటే హర్మోస్ జలసంధి దగ్గర మన భారత్కి సంబంధించిన షిప్స్ అన్ని కూడా ఆగిపోయి ఉన్నాయి. సో దాని గురించి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏం చేయాలి ఏంటి అనే దాని గురించి, అండ్ మరీ ముఖ్యంగా ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అంటే వెజిటేబుల్స్ పెరుగుతాయి, అంటే నిత్యావసర సరుకులు ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. వెజిటేబుల్స్ తో పాటు బియ్యం, పాలు, ట్రాన్స్పోర్టేషన్, సిమెంట్, స్టీల్ ఇవన్నీ కూడా రేట్లు పెరిగే అవకాశం అయితే ఉంది, ధరలు పెరిగే అవకాశం. అలాగే ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అంటే ఖచ్చితంగా నిత్య అవసర సరుకులు రేట్లు పెరిగే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా చెప్తా ఉన్నా. ముఖ్యంగా వెజిటేబుల్స్, డైలీ మనం యూజ్ చేసే వెజిటేబుల్స్ కావచ్చు, పాలు కావచ్చు, బియ్యం కావచ్చు, అలాగే ట్రాన్స్పోర్టేషన్, మన బయటికి వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, అలాగే సిమెంట్, స్టీల్ వీటి యొక్క రేట్లు అయితే ఖచ్చితంగా పెరిగే పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తా ఉన్నా. అలాగే ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు, ఒక ప్రత్యేక కమిటీని కేంద్ర ప్రభుత్వం. సో ఈ కమిటీ వచ్చేసి 7 ఎంపవర్డ్ గ్రూప్స్ గా ఉంటాయి. ఫ్యూయల్ సప్లై గురించి, ఫెర్టిలైజర్స్ గురించి, సప్లై చైన్స్, ఇన్ఫ్లేషన్, ఎసెన్షియల్ గుడ్ అవైలబిలిటీ. అలాగే ఒక ప్రత్యేక కమిటీని కూడా వేశారు. ఎప్పుడైతే అఖిలపక్ష పార్టీ సమావేశం ఏర్పాటు చేశారో, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా, అలాగే ఫారెన్ మినిస్టర్ జయశంకర్ సుబ్రహ్మణ్యం వీళ్ళు అఖిలపక్ష పార్టీ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఒక ప్రత్యేక కమిటీని కూడా వేయడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వ వేదికగా 7 ఎంపవర్డ్ గ్రూప్స్, ఫ్యూయల్ సప్లై, ఫెర్టిలైజర్స్, అలాగే సప్లై చైన్స్, ఇన్ఫ్లేషన్, ఎసెన్షియల్ గూడ్స్ అవైలబిలిటీ, అలాగే మనీ, దాని గురించి ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో భారత్కి ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం, ఇంకా ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అని దాని గురించి ఖచ్చితంగా దీంట్లో చర్చించే అవకాశం ఉంటుంది. ఒక ప్రజల్లో అయితే మాత్రం ఈ మీటింగ్ కోసం ఒక ఉత్కంఠగా ఎదురైతే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ క్షణాన ఏ డెసిషన్ తీసుకుంటారని చెప్పి. ఎందుకంటే గతంలో కరోనా టైంలో ఇదే రకంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంస్తో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకున్నారు. మళ్ళీ భారత్ ఏమైనా ఇబ్బందుల్ని ఎదుర్కోబోతుందా, అందుకనే నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలకు సీఎంలతో ఒక ప్రత్యేక ఎమర్జెన్సీ మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్స్ తర్వాత ఏం అనౌన్స్ చేయబోతారని ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో చూద్దాం. లాక్డౌన్ పెట్టే పరిస్థితి అయితే లేదని చెప్తా ఉన్నారు. అలాగే ఈ రోజు చాలా మంది వాళ్ళ స్టేట్స్ లో కూడా రియాక్ట్ అయ్యారు. ఎల్పిజి గ్యాస్ ఉంది, ఫ్యూయల్ రేట్లు కూడా తగ్గిస్తాం కానీ పెంచమంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు చాలా మంది. కానీ ఒక పక్క నయారా పెట్రోల్ బంక్లు అయితే మాత్రం ధరలు అయితే పెరిగాయి, అండ్ మిగతా పెట్రోల్ బంకులకు సంబంధించి పెట్రోల్ రేట్లు అయితే తగ్గాయి. సో దీని వెనక ఏదో ఒక ప్లాన్ ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఈవినింగ్ మనకి చాలా విషయాలు అయితే తెలిసే పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మోదీ గారితో మాట్లాడిన తర్వాత ఎటువంటి నిర్ణయాలను బయటికి ప్రకటిస్తాయి అనే విషయం ఖచ్చితంగా తెలిసే పరిస్థితి అయితే ఉంది.